హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకునే చికెన్ కుర్మాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందామండి. అది చాలా థిక్గా చాలా బాగుంటుంది కదా. సేమ్ మనకి ఇంట్లో కూడా రెస్టారెంట్ టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా ఇంట్లో తయారు చేసేస్తారు. ఇది ఎక్కువగా రోటీ, చపాతీ, పరాటాలకి మంచి కాంబినేషన్ అనమాట. మీరు తప్పకుండా ఈ రెసిపీ టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికోసం 1 కేజీ శుభ్రంగా కడిగిన చికెన్లో 100 గ్రాముల పెరుగు వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అయ్యేలోపుగా మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం 5-6 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల గసగసాలు అవసరం అవుతాయి. వీటిని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది సీక్రెట్ మసాలా పొడి అనమాట. ఇది మనకి నిల్వ కూడా ఉంటుందండి. కావాలంటే ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయన్నమాట. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు అందులో తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. మిల్లు పట్టించిన కారం వేసుకున్నాను కాబట్టి కలర్ఫుల్గా లేదనమాట. చాలామంది అడుగుతున్నారు, అందుకని చెప్తున్నాను. ఉప్పు, కారం వేసి 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి బాగా కలిపేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనం సీక్రెట్ మసాలా పొడి వేసుకోవాలి. అంటే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. రెస్టారెంట్ లాగా మంచి కలర్ కావాలంటే మాత్రం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేసి అలా కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ టిప్ అనమాట. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ కొంచెం నీళ్ళలో కలుపుకొని కూరలో వేసుకుంటాం. దీనివల్ల థిక్నెస్ వస్తుంది అనమాట. ఉండలు లేకుండా కలుపుకొని ఈ మైదాపిండి మిశ్రమాన్ని కూరలో వేసుకోవాలి. ఇక నేను మైదాపిండి వేసానండి. కూరలో వేసేసి బాగా కలుపుకోవాలి. అలానే మరి ఎక్కువ వేయకూడదు. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, కొంచెం కొత్తిమీర చల్లుకుని కొంచెం గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి కుర్మా కాబట్టి ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు సరి చూసుకొని వేసుకోవచ్చు. కావాలంటే గరం మసాలా ఇంకొంచెం వేసుకోవచ్చు. అంతేనండి. పరాటాలోకి సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ కుర్మా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి, అన్నంలో కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.